హలో, వెల్కమ్ టు ఉద్యోగ సాధన కరెంట్ అఫైర్స్ డైలీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పేపర్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ని మొత్తం క్లియర్గా మీకైతే అందించడం జరుగుతూ ఉంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే ఈనాడు పేపర్లో గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష 2018లో గ్రూప్ 1 జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి కొంచెం అక్రమాలు అయితే జరిగాయంట. దానికి సంబంధించి ఏంటి ఉపేక్ష అని చెప్పి మనకైతే ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చి జాబ్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయి. సీటాక్ చెన్నై అవుట్సోర్సింగ్ అంటే ఈ పర్మనెంట్ వేకెన్సీస్ కాదు, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 125 వేకెన్సీస్ అయితే తీస్తుందంట. దానికి 2024 డిసెంబర్ 5వ తేదీ లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత కృష్ణా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయంట. అవి కూడా అవుట్సోర్సింగే. వాటికి వచ్చి మొత్తం పోస్టులు 14 పోస్టులు ఇచ్చాడు. లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 7వ తేదీ ఇచ్చారు దానికి. అదేవిధంగా ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో వర్క్ మ్యాన్లు ఉన్నాయి 4. దానికి 4th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వరకు ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు. అంటే ఈరోజు లాస్ట్ డేట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్ అంటారు. దీంట్లో 24 స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలా. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో డిప్లొమా మరియు డిగ్రీ చదివిన 240 అప్రెంటిస్షిప్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటికీ లాస్ట్ డేట్ ఈరోజు అని చెప్పి ఈనాడులో ప్రచురించడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ భాగంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఈ మధ్య ఎలక్షన్స్ అయితే జరిగి దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడని మనకు తెలుసు. ఆయన వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించారు. ఈయన గురించి 1968 కలకత్తాలో పుట్టాడంట. 1997లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. అదే యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్గా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అసోసియేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మనకేది కావాలంటే అమెరికా యొక్క వైద్య పరిశోధనలు పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు డైరెక్టర్గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి ఎవరు అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ అడిగి కింద ఆప్షన్స్ ఇస్తారు. దానికి ఆన్సర్ ఏంటంటే జై భట్టాచార్య. ఈయన ఎవరు నియమించారు? డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఐసీసీ ఫాస్ట్ బౌలింగ్ ర్యాంక్స్లో భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2024 నవంబర్ 20న ప్రకటించిన జాబితాలో 2 స్థానాలు మెరుగైన బుమ్రా నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తర్వాత 2వ స్థానంలో రబాడా సౌత్ ఆఫ్రికా, హేజల్వుడ్ ఆస్ట్రేలియా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఉన్నారు. ఫస్ట్ ఎవరున్నారు? మన టాప్ 10లో ముగ్గురున్నారు ఇండియన్స్కి. టాప్ 10లో 3 ఇండియన్స్ ఉన్నారు. ఒకరు బుమ్రా, రెండవ వ్యక్తి రవిచంద్రన్ అశ్విన్, 7వ స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి, మన్ కీ బాత్ లాంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్న తీరుపై రాసిన మోదీ లాగ్ పుస్తకావిష్కరణ లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగిన వికసిత భారతదేశం కోసం చర్చలు అనే ఉపశీర్షికతో ఉన్న పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్ రాశారు. డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్ ఈ మధ్య ఏ బుక్ రాశాడు? మోదీ లాగ్లో ఏమేమి ప్రచురించారంటే మన్ కీ బాత్ లాంటి రేడియో కార్యక్రమాల గురించి క్లుప్తంగా ఇచ్చారు. దానికి ఏంటంటే ఉపశీర్షిక ట్యాగ్లైన్ వికసిత్ భారత్ కోసం చర్చలు. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో దేశంలోని అత్యున్నత సహకార బ్యాంకుగా ఎంపికైంది. ఇటీవల కాలంలో దేశంలో అత్యున్నత సహకార బ్యాంకు ఎంపికైన బ్యాంకు ఏ జిల్లాలోది? కరీంనగర్ జిల్లా, తెలంగాణలోది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో భారత్ వేదికపై కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేసీడీసీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, CEO సత్యనారాయణ ఈ అవార్డును అందజేశారు. మనకి ఏం కావాలంటే ఇటీవల కేంద్ర సహకార బ్యాంకుల్లో అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఈ బ్యాంకు ఎన్నికైందంటే కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు. తర్వాత 16 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు లేదా బాలబాలికలు ఎవరైనా సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్ మొదలగు సోషల్ మీడియాలో ఎలో చేయకుండా నియంత్రించే బిల్లును ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దాని సెనేట్ కూడా ఆమోదం పొందింది. వెరీ ఇంపార్టెంట్ అది.
తర్వాత కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ 2కి వెళ్లాల్సి వస్తుంది. స్టేజ్ 2 అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దాంట్లో దానికి డిసెంబర్ 12 వరకు కూడా దానికి ఇంకా డేట్ ఉందని చెప్పి డేట్ అయితే పొడిగించడం జరిగిందని చెప్పి దీని సాక్షిలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైనా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయగలరు. చూడండి, డిజిటల్ అక్షరాస్యతలో వెనుకబాటులో యువత అని చెప్పారు. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసులో 28.5% మాత్రమే ఇంటర్నెట్ సమర్థ వినియోగం ఉందంట. ఇంటర్నెట్ యాక్సెస్లో గ్రామీణ వెనుకబాటు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి సమగ్ర మాడ్యూల్లో సర్వేలో తెలిసింది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది, ఇంటర్నెట్ నైపుణ్యంలో మొదటి స్థానంలో రాష్ట్రం ఏదని అడిగారు అనుకోండి, దానికి గోవా పెడతాం. చివరి స్థానంలో ఉండేది మేఘాలయ. ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతాన్ని కలిగి ఉన్నారంటే 32.5% ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఎవరికి? 15 years to 29 years. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న వయసు గల వ్యక్తులలో, యువతి మరియు యువకులలో గోవా రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఇంటర్నెట్ నైపుణ్యం ఉంది. అత్యల్ప స్థాయిలో మేఘాలయలో ఉంది. ఇది ఎవరు చెప్పారు? దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో ఇది వెల్లడించడం జరిగింది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి K4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. ఇది మొత్తం చదవాలి మనం, ఎందుకంటే మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి. అణు సామర్థ్యం కలిగిన K4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి INS అరిగాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేసినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఎక్కడి నుంచి చేశారు? K4 బాలిస్టిక్ క్షిపణిని విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి INS అరిగాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నం తీరంలో ప్రయోగించారు. INS అరిగాత్ నుంచి K4 ను ప్రయోగించడం జరిగింది, అది క్లియర్. తర్వాత K4 బాలిస్టిక్ క్షిపణి రేంజ్ ఎంత అంటే 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. K4 బాలిస్టిక్ క్షిపణి యొక్క రేంజ్ 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిసారిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ ఇదే. మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ ఇదే. ఏది? K4 బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి సముద్రపు అంతర్భాగం నుంచి నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, UK, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన భారత్ కూడా ఉంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అమెరికా, రష్యా, UK, ఫ్రాన్స్, రష్యా ఆల్రెడీ ఇచ్చేసాడు. అమెరికా, రష్యా, UK, ఫ్రాన్స్ వద్ద ఉన్నాయి. ఇప్పుడు 5వ దేశంగా భారతదేశం చేరింది. ఎందుకు? K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ద్వారా. ఎక్కడి నుంచి ప్రయోగించింది? విశాఖపట్నం తీరం నుంచి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరం నుంచి ప్రకటించింది. దేని ద్వారా? INS అరిగాత్ నుంచి. దేనికి సంబంధించింది? భారత నావికా దళానికి సంబంధించింది. దీని రేంజ్ ఎంత? 3500 కిలోమీటర్లు. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వయనాడ్ నియోజకవర్గం నుంచి దాదాపు 4 లక్షల మెజారిటీతో ఇటీవల ప్రియాంక గాంధీ గారు ఎంపికయ్యారు. ఆవిడ నిన్న పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారంట. దానికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎందుకంటే 4 లక్షల మెజారిటీ వచ్చింది కాబట్టి ఈవిడ గురించి డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇవి ఎక్కడి నుంచి పోటీ చేసింది? కేరళలోని వయనాడ్లో లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈవిడ ప్రియాంక గాంధీ వాద్రా ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సోదరుడు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి గురువారం సభకు వచ్చిన ఆమె ఉదయం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు కేరళ సంప్రదాయ బంగారు అంచు ధవలవర్ణ చీరలో కట్టులో ప్రియాంక తొలిసారిగా లోక్సభలోకి అడుగుపెట్టారు. ఎరుపు నలుపు రంగు రాజ్యాంగ ప్రతినిధి చేతబూరిన ఆమె హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జై హింద్ అని నినాదాన్ని ఇవ్వడం జరిగింది. భారత్ జోడో 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 భారత్ జోడో అని నినదించారు. ప్రియాంక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు రెహాన్, మిరియా,
ప్రియాంక అత్త మారిన్ వాద్రా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలు గ్యాలరీలో కూర్చొని తిలకించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ప్రియాంక తోటి కాంగ్రెస్ ఎంపీలతో పాటు 4వ వరుసలో కూర్చున్న తర్వాత సభా కార్యక్రమాలు మొదలుగా ఆదాని అంశంపై చర్చలు ప్రతిపక్షాలు పట్టుబట్టిన తర్వాత ప్రియాంక తన సీట్లో నుంచి లేచి తోటి ఎంపీలకు మద్దతుగా నిలిచారు. సభ వాయిదా పడ్డాక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలకరించారు. ఇదంతా మనకి అనవసరం. ఇది మనకి ఎక్కడ కావాలంటే ప్రియాంక గాంధీ గెలిచారు. ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి? కేరళ రాష్ట్రంలో వైనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి దాదాపు 4 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇది మనకు కావాలి. నెక్స్ట్, జార్ఖండ్ సీఎంగా ఇటీవల హేమంత్ సోరెన్ అనే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన వ్యక్తి. జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క గుర్తు ఏంటంటే విల్లు మరియు బాణం. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు? 81. దీంట్లో జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అని అడుగుతారు. జార్ఖండ్ యొక్క గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఏం బట్టలు వేసుకున్నాడు మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే జార్ఖండ్ సీఎంగా జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఎన్ని స్థానాలకు? 81 స్థానాలకు జార్ఖండ్ సీఎంగా గెలిచిన వ్యక్తి ఎవరు? హేమంత్ సోరెన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? కూటమి అంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూటమి. పార్టీ అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈయన గిరిజన వ్యక్తి. జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరంటే సంతోష్ కుమార్ గంగ్వార్. మైనార్టీలకు సంబంధించి బంగ్లాదేశ్ లో చిన్మయి కృష్ణదాస్ ని అరెస్ట్ చేశారు. అది మనకు తెలిసిందే. చిన్మయి కృష్ణదాస్ హిందుత్వవాది చిన్మయి కృష్ణదాస్. ఈయన ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్. భారతదేశ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ కి సంబంధించి జాగ్రఫికల్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అల్పసంఖ్యాక ప్రజలను రక్షించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చిన్మయి కృష్ణదాస్ అనే వ్యక్తిని ఇటీవల ఏ దేశంలో అరెస్ట్ చేయడం జరిగింది? బంగ్లాదేశ్ లో. అది మనకి ఇంపార్టెంట్ అవుద్ది. థ్యాంక్ యూ.